కూర్చున్న నావలో నీవున్నావా, ఆయన కూర్చున్న నావలో నీవున్నావా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము. ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నాలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవున్నావా, ఆయన కూర్చున్న నావలో నీవున్నావా. పాపలోకంలో యేసు తప్ప దేవుడున్నాడా, పాపాలు క్షమించే నాదున్నాడా, పాపాలు క్షమించే నాదున్నాడా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము. ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవున్నావా, ఆయన కూర్చున్న నావలో నీవున్నావా. Thank you. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ఇచ్చిన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి మన స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి జరిగిస్తున్నటువంటి కార్యమును బట్టి స్తుతులు స్తోత్రం. ఈ దినము కూడా మీ మేలని స్వరాన్ని వింటకు సహాయం చేసి మీ ఆశీర్వాదంతో దీవులతో నింపమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమగీతము 4వ అధ్యాయం 15వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము తోట. కాబట్టి అట్టి తోటలో ప్రియురాలు ప్రాణేశ్వరి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయములో 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నా నోట నుండి వచ్చు వచనము ఉండును. కాబట్టి ఆయన నోట నుండి వచ్చు వచనం ఆ జలధారలో కీర్తనకారుడు చాలా స్పష్టంగా 104వ అధ్యాయం, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు చదువుతున్నాం.
తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలంచును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలంచును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు వెలుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన నెవలను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచ్చట సల్ల వృక్షముల పైన కొంగలు నివాసము చేయును. గొప్ప కొండలు కొండ మేకలకు ఉరికిపట్టు, కుందేళ్లకు బండల ఆశ్రయ స్థానం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించును. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. కాబట్టి మరి దేవుని దగ్గర నుంచే అట్టి మరి జలం పైనుండి కుమ్మరించబడుచు ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలోనే ఆ మాటలు తెలియపరచబడుచున్నాయి. 1వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండును. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వచనాలు. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. తుఫాను ఎక్కడి వస్తుందండి? ఎంత జాగ్రత్త పరిచిన తుఫాను ద్వారా నష్టం సంభవిస్తూనే ఉంటుంది. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చు. ఎటువంటిదైనా శిక్ష కొరకైనా, కృప కొరకైనా, భూలోకం కొరకైనా ఆయన ఆజ్ఞాపించినది అవి స్పష్టంగా మరి చేస్తూ ఉన్నాయి. అదే ఆది కాండంలో చూసినట్లయితే ఏదైనా తోటను తడుపుటకు ఒక నది 4 శాఖలు అవుతుంది. 4 శాఖలుగా విభజించబడి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. ఆ 4 నదులు పీషోను, గీహోను, హిద్దెకులు, యూఫ్రటీస్. ఈ ఆదాము తడపటంలే సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా వనాన్ని చేసి, ఏదైనా వనానికి ఒక నది ప్రవహించినట్లుగా చేసి, దాన్ని 4 శాఖలుగా విభజించి అది తడుపును ఏర్పాటు చేసిన తరువాత ఆదాము అవ్వల్ని
అందులో పెట్టిన తర్వాత అట్టి ప్రవాహం వారు ఏ పని లేకుండా ఊరకే ఆ తోటలో ఆనందదాయకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే సాతానుడు ఓర్వలేకపోయాడు. చూడండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇశ్రాయేలీయులని వెట్టి చాకిరి నుండి, ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి విడిపించిన తర్వాత వారు 40 సంవత్సరాలు అరణ్యములో మరి ప్రయాణం చేసిన దినాలలో నీటికి కరువు అయినప్పుడు దాహం తీర్చగలిగిన శక్తి కలిగిన అధికారము కలిగిన దేవుడు ఆయన. అందుకే అక్కడ వ్రాయబడి ఉన్నది 33-34 సంవత్సరాలు. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చావిటి పర్రగాను మార్చెను. ఏదెను వనం ఏమైపోయింది? ఆ నది 4 శాఖలుగా ఏదైనా వనాన్ని అంతా నింపుతూ ఉంటే మానవులు సంతోషభరితులై జీవించలేక దేవుని ఆజ్ఞను అతిక్రమించి తిరస్కరించి పాపం చేయటం ద్వారా చెడు దేశవాసుల నివాసుల చెడుతనమును బట్టి 107వ దావీదు కీర్తన 33వ వచనం. ఆయన నదులను అడవిగా చేసేసాడు, నీటి బొగ్గలను ఎండిన నేలగా చేసేసాడు, సత్తువు గల భూమిని చవిటి పర్రగా చేసేసాడు. అయ్యయ్యో, అర్థాధిపరి వాళ్ళు పశ్చాత్తాపడుతూ వాళ్ళ పాపంలో ఒప్పుకొట్టు క్షమించమని మనవి చేస్తూ ప్రాధాయపడుతున్నప్పుడు చూడండి, అదే వచనములో 35వ వచనం. అరణ్యములో నీటి మడుగుగాను మళ్ళా మార్చేశాడు, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చాడు. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వల్ల సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనే వారిని అతడు కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆశీర్వదించబడినారు. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత, తమ పాపములు ఒప్పుకున్న తర్వాత, ఎటువంటిదైతే లోకములో సృష్టిలో కలుగజేశాడో అటువంటి దాన్ని నరుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్వ భూమిని చవిటి పర్రగా చేసిన తర్వాత, వారు పశ్చాత్తాపడిన తరువాత మరలా అరణ్యముల నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊట చోటుగాను ఆయన మార్చి వారు నివాసపురం ఏర్పరచుకున్నట్లుగా చేయగలిగినాడు. అలాగో వారిని ఆశీర్వదించి అధికముగా సంతానాభివృద్ధి పొందుకొనగలిగినారు. కానీ మరి ఇంత చేసినప్పటికీ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటలైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వల తొట్లను తొలిపించుకుని ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం.
నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయములో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సమరయ స్త్రీని మార్చగలిగినటువంటి దేవుడు. 7వ వచనాన్ని చదువుతున్నాను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగో దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వారిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగా కొనుకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, జరిగినటువంటి సంభాషణ వలన ఆమె గ్రహించగలిగినది. 28వ వచనం 29. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూపి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిన. 39-40 వచనాలు. నేను చేసినవన్నీ నాతో చెప్పినను సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క బాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినములో ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8-9 వచనాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. 65 కీర్తన గ్రంథం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. కాబట్టి దేవుని ఆలయంలో ప్రవాహ జలమును గురించి తెలియపరుస్తారు. సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి ఆ జలము ప్రవహిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ
ఇంకా ఆయన కలువరిగి కొండపై సర్వమానవాళి పాప పరిహారం కొరకు శిలువలో బలియాగమైనప్పుడు ఆయన తల నుంచి అరికాల వరకు మరి గాయములతో, చేతుల్లో గాయం, కాళ్ళకు గాయం, హృదయంలో గాయం, తలకు ముళ్ళ కిరీటం, వీపంతా దున్నబడినప్పుడు కార్చబడినటువంటి రక్తం యెరూషలేము వీధులలో ప్రవహించింది. ఎవరినైతే ఆ రక్తము తాకిందో వారిలో ఉన్నటువంటి రోగం అది ఎటువంటిదైనా స్వస్థపరచబడగలిగినారు. ఒక వ్యక్తి ఉద్యోగ కారణాన అతనికున్న రోగగ్రస్త వ్యవస్థను బాగు చేసుకున్నటకు యేసు దగ్గరకు రావాలని ప్రయత్నించాడు, కానీ రాలేకపోయాడు. కడకు అతను వచ్చేసరికి ఆయన సిలువలో వేలాడుతున్నాడు, గుండు కొట్టుకుంటున్నాడు, అయ్యో 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 రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను ఎంత దౌర్భాగ్యుడను, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు రాలేకపోయానే, నా రోగం నీకు బాగు చేసేది ఎవరు అని తనలో తాను ఆలోచించుకొనిచుండగా ఒక సైనికుడు వచ్చి ఆయన హృదయంలో బల్లెపు పొట్టు పొడిచాడు. ఎప్పుడైతే పొడవబడిందో ఆ గుండెలో నుంచి రక్తము నీళ్లు జుమ్మని ప్రవహించాయి. ప్రవహించినప్పుడు ప్రవాహ జలం అతని మీద పడింది. అంతే, అద్భుతమైనటువంటి కార్యం, ఆశ్చర్యకరమైన కార్యాన్ని అతడు చూడగలిగినాడు. అప్పుడు చెప్తున్నాడు తనలో తాను, ఈయన సిలువలో వేలాడుతూ కూడా అనేకులకు రక్షణ, స్వస్థత, నెమ్మది, సంతోషం, సమాధానాన్ని అనుగ్రహించగలిగాడు. నా జీవితం ధన్యమైనదని తిరిగి వెళ్ళగలిగినాడు. నమ్ముతున్నావా సహోదరి సహోదరుడా? ఆయన ప్రవాహ జలం యెరూషలేము వీధుల్లో ప్రవహించింది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? కేవలం మన కొరకే. నీ నా పాపముల విషయమై ఆయన సిలువలో రక్తము కార్చాడు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఉచితమైనటువంటి మరి ఆ కృప, ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోశారు. రక్తము చెందింపబడకుండా పాప క్షమాపణ కలుగు. ఏ మానవులైనా కూడా తమ పాపలు ఒప్పుకొనకుండా పశ్చాత్తాప పడరు. అట్టి యేసయ్య మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములకు వచ్చి కలువరి శిలువలో బలి ప్రవాహ జలమును నది వలె ప్రవహింపజేశాడు. నమ్మినట్లయిన ధన్యుడు ధన్యురాలు సుమ. ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, ఆమె పాదములకు వందనాలు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉజ్జాల జలాశయము, ప్రవాహ జలకూపము. అయ్యో ప్రభువా, సర్వమానవాళి పాప పరిహారం కొరకు కలువరి సిలువలో మీరు గాయపరచబడి రక్తము కార్చి యెరూషలేము వీధిలో ప్రవహింపజేశారు. ఎవరైతే పాపములు ఒప్పుకొని మీ యొక్క రక్తంలో కడగబడతారో అట్టి వారు ధన్యులని మీరు సెలవించారు. ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించుటకు మార్గము సమకూర్చేసి మీరు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తము ద్వారా వారి పాపములు కడుక్కొనటానికి సహాయము చేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.